నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూడా ఆ బీజేపీ నాయకులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి కూడా ఆ నిరుద్యోగులను కలిసి పట్టభద్రులను కలిసి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఏంటి ప్రచారం ఎలా సాగుతుంది? ఏంటి ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా మా యొక్క జాతీయ నాయకుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి ఈటల రాజేంద్ర గారు ప్రచారంలో నల్గొండకు రావడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గారు వెంకటేష్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు. మొత్తం కూడా ఈరోజు కిషన్ రెడ్డి గారు భువనగిరిలో తిరుగుతున్నారు. మొత్తం కూడా రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం పైన దృష్టి సారించింది. ప్రధానంగా ఈ యొక్క ఉప ఎన్నిక ఇది రాజీనామా చేయడం వల్ల జనగాం నుంచి మళ్ళీ పోటీ చేయడం వల్ల వచ్చినటువంటి ఎన్నిక. గతంలో అనేక ఆశలు పెంచుకొని తిరిగి మా యొక్క సమస్యలను పరిష్కారం చేస్తాడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి అని ఆశ పెట్టుకొని తిరిగి అతన్ని గెలిపించడం జరిగింది. గతంలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాలుగా బీజేపీకి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తున్నది, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా తూట్లు పడిచి అమలు చేయకుండా పోయినది. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా పూర్తిగా పూరెస్ట్ ఇన్ పూర్ వాళ్ళకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేదలందరూ కూడా అందాలంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా పట్టభద్రుల యొక్క సమస్యలు కానీ విద్యావంతుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో గతంలో కూడా రాయసేవగా గెలిచారు. అప్పటికెళ్ళి కూడా ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఈ యొక్క ప్రజల సమస్య ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. గతంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడు ఏ రోజు కూడా ప్రజల గురించి ప్రజల దగ్గరకు వచ్చిన పాపాలు పోలే, ముఖం సాటేసిండు. ఓటు వేసుకుని గెలిచిన తర్వాత ఏనాడు కూడా కనిపించలే. ఇలా సమస్యల గురించి ఏనాడు కూడా శాసన మండలిలో ప్రస్తావించలేదు. ఇది మంచి అవకాశం ప్రజలకు. దాదాపు ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో 4,65,000 పైచులుగా ఉన్నాయి. అందరూ కూడా మేము కోరుతా ఉన్నాం పట్టభద్రులందరినీ కూడా మీ ద్వారా పూర్తిగా కూడా విశ్వాసం ఉంచి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నీ కూడా శాసన మండలిలో మరి ప్రజల తరపున గొంతుకై మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా సాధించాలన్నా కూడా శాసన మండలి సభ్యునిగా ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ఈరోజు మీరు ఏదైతే ఆ పట్టభద్రుల దగ్గరకు ఓటు కొరకు వెళ్తున్న క్రమంలో కూడా నిరుద్యోగులు కానీ పట్టభద్రులు వాళ్ళ సమస్యలను ఏ విధంగా దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది? జనాల నుంచి ఆ స్పందన ఏ విధంగా వస్తుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీద? పూర్తిగా ప్రజల యొక్క పూర్తిగా కూడా ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తున్నారు. ప్రజల యొక్క విశ్వాసం ఉన్నది. పూర్తిగా కూడా మా అభ్యర్థిని గెలిపించడానికి కోసం ముందుకొస్తున్నారు. గతంలో లేని విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా కూడా ప్రజలకు పట్టాభిషేకం ఎక్కడ పోయినా కానీ భారతీయ జనతాకు పట్టం కట్టే విధంగా ముందుకు వస్తున్నారు. గతంలో ఉన్నటువంటి 2 సార్లు గెలిచిన అభ్యర్థి కూడా కనుమరుగైపోయినాడు, కనిపించలేదు. కాబట్టి ఈరోజు బీజేపీనే గెలిపించాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా బీజేపీ ఉంటేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. నిన్న మానస విహార్లో తిరిగినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా చెప్పారు. ఈ యొక్క సమస్యలన్నీ కూడా శాసన మండలి ద్వారా మీ అభ్యర్థి ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇచ్చినటువంటి హామీలకు పూర్తిగా అమలు చేయలేదు. కేవలం పట్టభద్రుల యొక్క సమస్యలే కాకుండా రైతుల సమస్యలు, పేదల సమస్యలు, రైతు కూలీల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా పూర్తిగా అధికారంలోకి వచ్చిన వెంటనే 1,25,00,000 యొక్క దరఖాస్తులు సేకరించడం జరిగింది ప్రజాపాలన పేరుతో. ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం చేయలేదు. ఇవన్నిటి కూడా మేము ఖచ్చితంగా ప్రజల తరపున ఉండి ఖచ్చితంగా శాసన మండలిలో మాట్లాడతాం. ఇచ్చినటువంటి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇవ్వలేదు, రైతులకు బోనస్ ఇస్తాను ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తానని చేయలేదు, నిరుద్యోగులు పూర్తిగా నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చేయలేదు. అదేవిధంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసం కోల్పోయినాడు. కాబట్టి అన్ని రకాల సమస్యలన్నీ కూడా మీ ద్వారానైతే సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మీ యొక్క ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుకు వేసి గెలిపించాలని మీ అందరూ కూడా ఓటర్ మహాశం కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ గతంలో కూడా ఎమ్మెల్సీ ఏదైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సిట్టింగ్ సామానం ఈసారి కూడా మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమే గెలుచుకుంటామని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది ఎన్నిక? కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా కనుమరుగైపోయింది రాష్ట్రంలో. వాళ్ళకి అభ్యర్థులే లేరు. రేపు రిజల్ట్లో రేపు మొన్న జరిగినటువంటి
ఎంపీ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి 13వ తారీఖున జరిగినటువంటి 17 స్థానాల్లో అక్కడెక్కడ కూడా వాళ్ళకు ఏజెంట్ కూడా గతి లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలు వేసిన వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం బట్టి ఓట్లు వేసారు పార్లమెంట్ ఎన్నికలు. అదే యొక్క ట్రెండ్ ఈరోజు కూడా కొనసాగుతుంది. రేపు 27వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో, శాసనమండలి ఎన్నికల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి పట్టభద్రులు కానీ, గతంలో పల్లరాజరెడ్డికి వేసినటువంటి వాళ్ళు కానీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఉన్నటువంటి ప్రజలకు అండదండగా ఉండేటువంటి పార్టీ, నిరుద్యోగులకు అండదండగా ఉండేటటువంటి, గతంలో వాళ్ళని వేసిండ్రు, వాళ్ళని చూసిండ్రు, ఏం సాధ్యం కాలేదు, ఏం కూడా పరిష్కారం చేయలేదు. ఎక్కడేసిన గొంగడి వాళ్ళు కోటీశ్వర్లు వేల కోట్లకు అధిపతులైన కానీ ఏ ఒక్క నిరుద్యోగానికి కూడా వీళ్ళు ఉపయోగపడలేదు, ఏ ఒక్క పట్టభద్రులకు కూడా వీళ్ళు ఉపయోగపడలేదు. నోటిఫికేషన్ లేదు, అపాయింట్మెంట్స్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఏది లేకుండా చేసినారు. కేవలం వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకునే తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వర్గం ఆ వర్గాన్ని కాకుండా గతంలో ఆ పార్టీకి ఈ పార్టీకి వేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేసిన సిద్ధంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కనుమరుగైపోతుంది. కర్ణాటకలో ఆ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా కీలకతం అయిపోయినది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసలు లేనే లేదు, అడ్రసే లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడతారు, ఖచ్చితంగా మేము గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఏదైతే తీన్మార్ మల్లన్న కూడా గత ఎన్నికల్లో కూడా నేను పోటీ చేశాను, ఈసారి కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా స్టడీ చేస్తారు. ఎవరైందని కూడా ప్రజలందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కూడా ఈరోజు ఇష్టం లేదు, ప్రజలు ఎవరు కూడా అసహించుకుంటున్నారు. మీరు ఏం చేసిందని, మీరు చేసింది ఏంది 6 మాసాల కాలంలో ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి, ఏం చేసిందని మీకు అధికారం ఇచ్చారు. మీరు అధికారంలోకి వస్తే ఏమైనా అభివృద్ధి చెందుతాము, బాగుపడతామని పేదలందరూ కూడా ఇన్ని కోటి ఆశలతో ఎదురు చూసి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తుందని ఆలోచిస్తే రైతు బంధే కట్ చేసి వేయలేదు పూర్తిగా. మీరు ఏం చేసిరని మీకు మళ్ళీ ప్రజలు మీకు వేయాలి చెప్పండి. ఒక సమాధానం ఒక్కటి చెప్పండి. ఎందుకు మీకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఏం చేసిరని వేయాలి. మీరు చేస్తే పాకిస్తాన్ ఇవాళ ఏం జరుగుతుంది కర్ణాటకలో? ఎవరికి మీరు కొమ్ముగా వస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అవినీతి పరులే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకే తాను ముక్కలు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీల ఓట్ల కోసం చూస్తుంది. వాళ్ళ మేలు చూసేటటువంటి పార్టీ తప్ప ప్రజలను, పేదలను, అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూస్తారు. కాబట్టి అధికారమే లక్ష్యంగా పెట్టుకుని చూస్తారు తప్ప ప్రజల గురించి, నిరుద్యోగుల గురించి ఆలోచన చేసేటటువంటి పార్టీ కాదు ఇవి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా త్వరలోనే కనుమరుగైపోతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇలా 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో ఎన్ని వస్తుంది? ఉత్తరప్రదేశ్ 0, మధ్యప్రదేశ్ 0, రాజస్థాన్ 0, గుజరాత్ 0, హిమాచల్ ప్రదేశ్ 0, హర్యానా 0, అస్సాంలో 0 అయిపోయింది. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ బ్రహ్మరథం పడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పశ్చిమ బెంగాల్ పోయి మమతా బెనర్జీని కాళ్ళ ఎల్లబడి 2 సీట్లు ఆడుకుంటున్నారు. కేరళలో 15 సీట్లు గతంలో వచ్చినాయి, ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మహారాష్ట్రలో అన్ని రాష్ట్రాల్లో 0 అయిపోయింది. దమ్ముడి ఇలా రాయబరేలి నుంచి గెలవండి. కాబట్టి అక్కడ గెలిచే పరిస్థితి లేకుంటేనే ఇలా వాయనాడు పోయినాడు ఆయన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతో అంతో మినుకు అంటుంది కర్ణాటక. మొత్తంగా ఏదైతే బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎన్నిక ఎలా ఉండబోతుంది, ఏదైతే నిరుద్యోగులకు కూడా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. నిరుద్యోగ సమస్యల మీద నిరంతరం కూడా అసెంబ్లీలో, శాసనమండలిలో ప్రశ్నిస్తాం. గత 45 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి, అన్ని సమస్యల పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక పరిణితి చెందినటువంటి కార్యకర్త, సమాజ కార్యకర్త, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంది. గతంలో చేసినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళకు ఏందో వాళ్ళ పస చేరిపోయింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి మంచి మెజార్టీతో గెలుస్తారనే విశ్వాసం ఉన్నది. ఆ దిశలో మాకు ఎక్కడ పోయినా కానీ ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తున్నది. ఖచ్చితంగా గెలుస్తాం. రైట్. ఇది మొత్తం ఏదైతే కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మసూద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూడా భారీగా గెలిపించాలని కూడా అతను కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిరుద్యోగుల పట్ల కూడా ఉంటామో ఆ జాబ్ క్యాలెండర్ను కూడా ఏర్పాటు చేస్తాము, నిరుద్యోగుల సమస్యలను కూడా మేము పోరాడతామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.